ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఈ మెస్సియా స్వరం దైవ సందేశాలు వింటున్న దేవుని బిడ్డలారా, మీ అందరికి సర్వ శుభాలు కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు మాకు ఫోన్ చేస్తున్నారు, మీ ప్రార్థన అవసరం చెప్తున్నారు కనుక నాకు తెలుస్తున్నాయి కనుక నేను ప్రార్థన చేయగలుగుతున్నా. అలాగే మీరు నా కోసం మన మెస్సియా స్వరం పరిచయం ప్రార్థన చేస్తున్నారు కూడా నమ్ముతున్నా. ఈ సమయంలో చాలా ఇంపార్టెంట్ ప్రసంగం మనం వింటాం. ఏవి మనం స్వతంత్రించుకోవాలి, దేవుడు ఏటిని, దేవుని మూలంగా మనం పొందిన స్వాతంత్రాన్ని బట్టి దేవుడు ఈ భూమి పైన మనకి ఏమేమి స్వతంత్రించుకునే హక్కు అధికారాలు ఇచ్చాడో మనము కొన్ని విషయాలు, దేవుని చిత్తమైతే 7 విషయాలు మనము తెలుసుకుందాం. నెంబర్ 1 మొట్టమొదటిగా ఏంటంటే, మనము ఇక్కడ గమనిస్తే కీర్తనలు 37వ కీర్తన మీరు తెరిచి చూడండి. అక్కడ నేను చెప్పేటువంటి స్వాతంత్రాలు అక్కడ మనం చూస్తాం. ఏమిటో చూద్దాం. మొట్టమొదటి భూమిని చూడండి. ఈ లోకంలో మనం బతకాలంటే ల్యాండ్, భూమి అవసరం కదా. పొలం ఉంటేనేమో భుక్తినిస్తుంది, అలాగే స్థలం ఉంటేనేమో మనకు ఇల్లు కట్టుకోవటానికి కానీ చాలా అవసరమే. భూమి దేవుడిది, భూమి దేవుంది అని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే భూమి ఆకాశములను ఆయన చూచాడు. మనం బైబిల్ గ్రంథంలో మొదట వచ్చిన అదే కదా, భూమి ఆకాశములను సృజించను యెహోవా. భూమి దేవుని సృష్టి, దేవుడిది. అందుకని దేవుడు భూమి నాదే, ఆకాశం నాదే, సర్వ సృష్టి నాదే అని ప్రభు చెప్తాడు. ఎందుకనగా ఆయన చేసేట కనుక అలా చెప్పగలడు. రైట్. అయితే ఏనండి దేవుని బిడ్డలారా, అయ్యా మాకు ఇల్లు లేదు, మాకు స్థలం లేదు, దానికోసమే దిగాలు పెట్టుకున్నాం, వేదన పడుతున్నాం, విచారపడుతున్నాం, ఎప్పుడు చూసినాక ఈ దాని కొరసే పరితపిస్తున్నామని చెప్పుకుని చాలా మంది అదే అవకాశంతోనే బతుకుతారు తప్ప, భూమి ఆయనదే కనుక, దేవుడిదే కనుక మనకి ఎంత కావాలో ఎప్పుడు కావాలో దేవుడు ఇస్తాడు అనేటువంటి ఒక ధైర్యంతో ఉండేవాళ్ళు బహు తక్కువ. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, నేను 37వ కీర్తన 11వ వచనాన్ని చదువుతున్నాను. ఏంటండి, దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. భూమిని స్వతంత్రించుకోవాలంటే దేవుడు నీకు ఈ భూమి నీకు ఎంత కావాలో అంత ఇవ్వాలంటే నీవు ఎలా ఉండాలో ఒక 5 విషయాలు చెప్తాను. 5 మాటలు. భూమిని స్వతంత్రించుకుంటారని బైబిల్ చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు. నువ్వు భూమిని స్వతంత్రించుకోవటానికి అంటే నీలో 5 క్వాలిఫికేషన్స్, 5 విధములైనటువంటి గుణగణాలు నీలో ఉండాలి. నెంబర్ 1, దీనులు, హంబుల్నెస్, తొందర ఉండదు, దీనత్వం ఉండు. అంతేగా భూమిని స్వతంత్రించుకోవడం బహు క్షేమం కలిగి సుఖిస్తారు. చూడండి, చాలా మందికి పొలం ఉంటుంది, కావాల్సినంత ఇళ్ల స్థలాలు ఉంటాయి, కానీ సుఖం ఉండి సాగదు, సుఖపడలేరు. ఎప్పుడు చూసినా ఏదో ఒక దరిద్రం, ఎప్పుడు చూసినా ఏదో ఒక వేదన, ఏదో ఒక దయ్యాల బాధో, రోగాల బాధో, మనుషుల బాధలు, వాళ్ళకి వ్యక్తిగత ఇంట్లో గొడవలో, సమస్యలో, కుటుంబ కలహాలు, పిల్లలతో పోరాటమో, యుద్ధాలే. అయితే ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది, దీనత్వం నీలో ఉందనుకో, భూమిని స్వతంత్రించుకుంటావు దేవుడిచ్చేదాన్ని, అంతేగా బహు సుఖంగా క్షేమంగా నువ్వు ఉంటావని బైబిల్ చెప్తుంది. ఇక రెండో పాయింట్ ఏంటంటే, 37వ కీర్తనలోనే 22వ వచనం, 37వ కీర్తన 22వ వచనంలో ఏముందంటే, యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుందరు, ఆయన శపించిన వారు నిర్మూలమవుతారని ఉంది. ఈ 37వ కీర్తన మరి 22లో నేను చదివిన ఈ మాట యెహోవా ఆశీర్వాదం చెప్తుంది. సామెతల గ్రంథంలో కూడా ఉంది, 10:24 సామెతల గ్రంథం ఉంది. యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యనిచ్చును, నరుల కష్టం చేత అది ఎక్కువ కాదు. దేవుని ఆశీర్వాదం. అందుకనే యాకోబు అన్నాడు, నీవు నన్ను ఆశీర్వదించే వరకు కూడా నేను నిన్ను విడవను. అంటే దేవుడు ఆశీర్వాదాలు మనకు దైవజనుల ప్రార్థనల ద్వారా మనకు వస్తాయి. అలాగే దేవుని ఆశీర్వాదాలు మనకు దేవుని ద్వారా వివిధ రీతిలుగా మనకు వస్తాయి. ఆకాశ వాకిలి పట్టజాలని దీవెనలు అని ఇట్లా మనం చదువుతూ ఉంటాం కదా, ఆశీర్వాదాలు. అలాగే పాపశాపం నుండి విడిపించబడటం ద్వారా, దేవుని వైపు తిరుగుట ద్వారా, రక్షణ పొందుట ద్వారా ఆశీర్వాదించబడతామని, దేవుని కోసం నువ్వేమైతే విడిచిపెట్టేస్తావో
అంతకంటే రెండంత నూరంతలు ఆయన ఇస్తాడని, ఇది ఆశీర్వదిస్తాడని బైబిల్ మనం ఎన్ని చూస్తూ ఉంటాం. కనుక మొట్టమొదటిగా దీనత్వం కావాలి, భూమిని స్వతంత్రించుకోవాలి. రెండవదిగా యెహోవా దేవుని ఆశీర్వాదం నీకు కావాలి. దేవుడు ఆశీర్వదిస్తే నిన్ను ఎవరు చెరపలేరు. దేవుడు ఆశీర్వించిన కొన్ని, దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఆ భూమే కానీ, స్థలమే కానీ, తోటలే కానీ, పొలాలే కానీ, ఏది కూడా అవి ఎవరు దొంగిలించలేరు. బాగా గుర్తుపెట్టుకో, దేవుడి ఆశీర్వాదము నీ మీద ఉందా లేదో చూసుకో. మూడవదిగా నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుంటారు, దానిలో నిత్యమో నివసిస్తారు. 29 వచనం, 37వ కీర్తన 29 వచనం ఉంది. కనుక నీతిమంతులు అంటే అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు రక్తంతో మన పాప దోషములను కడిగేసుకున్నప్పుడు ఉచితంగా దేవుని చేత నీతిమంతులు మార్చబడ్డారు. ఒకప్పుడు అందరం పాపులమే, నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. ఆ లిస్టులో మనందరం ఉన్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనము ఆయన కార్చిన రక్తం బట్టి మనం క్షమించబడ్డాం. మనం ఒప్పుకున్నాం కనుక మన పాప దోషాలని యేసయ్య కడిగేశాడు, నీతిగా మార్చాడు. కనుక అలాంటి నీతివంతులు అంటే భూమిని స్వతంత్రించుకుంటారు, దానిలో నిత్యం. వీళ్ళరా, నువ్వు యేసుక్రీస్తు రక్తంతో కడగబడి నీతిగా మార్చబడిన తర్వాత భూమి లేదు, అవి లేవు, ఇవి లేదు, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావు? నీకెంత భూమి కావాలో, ఎలాంటి భూమి కావాలో, అదెంత దేవునికి తెలుసు అని ఇస్తాడు. కానీ నువ్వు నీతిగా బ్రతు, యేసు ప్రభు బిడ్డగా జీవించు, క్రైస్తవుడిగా ఉండు, దేవుని కొరకు జీవించు, ఆయన ఇచ్చినటువంటి నీతిని కాపాడుకో. నాలుగవదిగా చూస్తే, నాలుగో విషయం ఏంటంటే 37వ కీర్తనలోనే 34 వచనం చూడండి. 34లో ఏముందంటే, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గాలు అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలముగా నువ్వు చూస్తావు అనండి. కనుక భక్తిహీనతతోనూ ఆయన శాపాలు పొందుకుని నిర్మూలమై వారిలాగా ఉండమాక. దేవుని కోసం వెయిట్ అండ్ సీ. దేవుని ఆశీర్వాదం యెహోవా కొరకు కనిపెట్టి చూడు. ఆ ప్రభు ఉన్నాడు, సొంత ఇల్లు లేదా, ఈ దేవుడు ఉన్నాడు. స్థలం ఉంది కానీ ఇల్లు కట్టుకోలేకపోతున్నారా? ఆ ఇల్లు ఎప్పుడు కట్టాలో, ఎప్పుడు ఎంత దేవుడు ఎలాంటి ఇల్లు ఇవ్వాలనుకుంటున్నాడు ఆ ప్రభు ఇచ్చేవారు కూడా కనిపెట్టి. ఎందుకంటే యెహోవా ఇల్లు కట్టించని ఎట్లా, దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే అని బైబిల్ చెబుతుంది కదా. దేవుడు నీకు ఎలాంటి ఇల్లు కట్టించాలనుకుంటున్నాడో, ఎలాంటి గృహం నీకు ఇవ్వాలి, ఎలాంటి నివాస యోగ్యమైన గృహంగా మంచి గృహం నీకు ఇవ్వాలనుకుంటున్నాడు ప్రభు. మంచి ఎక్కడైతే నీకు బాగుంటుందో ఆ స్థలం నీకు దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. అయితే నీవు సొంతంగా పోరాడి దిగులు పడి వేసారి పడిపోయి నీ ఆరోగ్యం పాడు చేసుకుని ఏదైనా కక్కుర్తి పడ్డావు అనుకో, అందులో నువ్వు శాశ్వత కాలం నివసిస్తావా, ఉంటావా అనే నమ్మకం నీకు ఉంటుందా? లేదు కదా, ఉండదు కదా, తెలియదు కదండి. అందుకని దేవుని కోసం కనిపెట్టు, భూమిని స్వతంత్రించుకుంటాం. ఇక 5వ పాయింట్ ఏంటంటే, మత్తయి సువార్త 5:5. మత్తయి సువార్త 5:5లో ఉంది. యేసు ప్రభువు స్వయంగా చెప్పిన మాట ఏమిటంటే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. సాత్వికం. మోషే ఎంత సాత్వికుడు, ఎంత యేసు ప్రభు ఎంత సాత్వికుడు. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును గనక మీ పైన నా కాడి వేసుకోండి అని యేసు చెప్పాడు. సాత్వికులు ధన్యులు. కనుక సాత్వికమైన, చాలా మంది సాత్వికమైన భోజనం అంటే తెలుసు, సాత్విక భోజనం అంటే తెలుసు కదా, శాకాహారంలో కూడా ఉప్పు కారాలు లేనటువంటి, మసాలాలు లేనటువంటి ఆహారాన్ని సాత్విక ఆహారం అంటారు. అట్లా చెప్తే మీకు అర్థమవుతుందని చెప్తున్నా. అలాగే మన జీవితం కూడా అలాంటి సాత్వికంగా, అంటే మసాలా దినుసులు అయితే మంట, అలా కారం ఉప్పులు అయితే ఎలాంటి ఉంటుందో అలాంటి కోపావేశాలు లేకుండా, తొందర లేకుండా. చూడండి, ఇప్పుడు ఉప్పులు కారాలు వేసినటువంటి, మసాలా దినుసులు వేసిన ఆహారం మనకు మంచిది ఆరోగ్యానికి. ఈ సాత్వికమైనటువంటి ఆహారం మంచిది, అంటే ఉన్నది న్యాచురల్ గా తిన్నది మంచిది అంటారా? మీ అందరూ తెలుసు, న్యాచురల్ గా తిన్న ఫుడ్డే మనందరికి ఆరోగ్యం. ఈ ఉప్పు కారాలు మసాలాలు వేసినవి ఎప్పటికైనా మనకు అనారోగ్యమే. అలాగే భూమిని నువ్వు స్వతంత్రించుకోవాలంటే ఇక్కడ యేసు ప్రభువు చెప్పిన సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. లోకాన్ని ప్రపంచాన్నే స్వతంత్రించుకునేలాగా దేవుడు నిన్ను చేయగలడు. కనుక ఈ భూమిని స్వతంత్రించుకోవాలంటే నీవు చేయవలసింది దీనత్వం.
దీనత్వం కలిగి ఉండు, దేవుని ఆశీర్వాదము పొందు, దేవుని ఆశీర్వాదంలో ఉండు, ఆయన ఇచ్చిన నీతినిలో ఉండు, ఆయన కొరకే కనిపెట్టుకుని ఉండు ఆయన సన్నిధిలో. అలాగే ఆ సాత్వికమైనటువంటి ఆ నెమ్మది, ప్రశాంతత అనేటువంటి కోల్పోకుండా ప్రార్థనలో దైవికమైనటువంటి ప్రశాంతతను, ఆ సాత్విక వినయ విధేయతలు, తగ్గింపు, దీనత్వాన్ని, ఆ యొక్క వినయమును, ఆ సాత్వికమైనటువంటి హృదయాన్ని, మనస్సుని కలిగి హృదయ సమాధానంతో జీవించు. అంతే తప్ప తొందరపడిపోయి భూమి ఏదో ఎవరిదో, ఆనదో, లేకపోతే నీదో అని ఈ భూమిని గురించి ఎవరు ఒత్తిడికి గురి కాకుండా, టెన్షన్ పడకుండా, గొడవలు పడకుండా, కోర్టు కేసులకు వెళ్లకుండా, దేనికి వెళ్లకుండా, దేవుడిచ్చేటువంటి దేవుడు భూమిని ఇవ్వగలడు. నీకు ఎంత కావాలో ఆయనకు తెలుసు కనుక ప్రార్థన చేయి. నన్ను అడుగు అంటాడు ప్రభు. నన్ను అడుగుము, నన్ను అడుగు అని యేసు దేవుడు కీర్తన గ్రంథం 2వ కీర్తనలో మనం చూస్తాం కదా. నన్ను అడుగుము, నీకు భూమిని సొత్తుగా స్వాస్థ్యంగా నేను ఇస్తాను అని ప్రభు చెప్తున్నాడు. అడుగు, ప్రభుని పొందుకుంటావు. అంతే తప్ప నీవు ఎవరెవరినో మాటలు, నీకు చాలా మంది డబ్బులు పోగొట్టుకునే వాళ్ళు ఉంటారు, లక్షలు కోల్పోయే వాళ్ళు ఉంటారు. భూమి పైన ఈ భూమి సంబంధమైన బిజినెస్ చేసేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వాళ్ళ చేతిలో పడిపోయి ఎన్నో వేలు లక్షలు కోల్పోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నేను చెప్తున్న ప్రేమతో దయచేసి వినండి. ప్రార్థన చేయి. నీకు ఎలాంటి భూమి, నివసించడానికి ఎలాంటి భూమి కావాలి, నీవు వ్యవసాయం చేయటానికి ఎంత భూమి కావాలి, దేవుని తెలుసు. ప్రార్థన చేయి, దేవుడు ఇస్తాడు. దేవుడిని అడుగు, పొందుకుంటాం. అలాగే మన పితరులు దేవుని వారు ఇప్పుడు చూశారు, అడిగారు, పొందుకున్నారు, కనిపెట్టారు. దీనత్వంగా సాత్వికం కలిగి యెహోవా కొరకు కనిపెడుతూ యెహోవా ఆశీర్వాదం పొందితే చాలు. మనకు ప్రపంచ దేశాల ప్రాంతాలు ఏవైనా సరే దేవుని మూలంగా మనకు దొరుకుతాయని చెప్పి వాళ్ళు దేవుని చిత్తం ప్రకారం కనిపెట్టారు గనక రాజ్యాలను జయించారు, దేశాలను స్వతంత్రించుకున్నారు. దేవుని బిడ్డ, నువ్వు స్వతంత్రించుకుంటావు, నువ్వు పొందుకుంటావు. నీవు కూడా భూమిని స్వతంత్రించుకునేలాగా దేవుని చేత హెచ్చించబడతావు, దీవించబడతావు, కాపాడబడతావు. ఆయన చిత్తానికి అప్పగించుకో, దీనత్వంతో ఉండు, ఆయన యొక్క ఆశీర్వాదంలో ఉండు, ఆయన ఆశీర్వించే విధంగా జీవించు, ఆయన ఇచ్చిన నీతిని కలిగి ఉండు, ఆయన ఇచ్చే వరకు కనిపెట్టు. ప్రార్థన కనిపెట్టు. మందిరంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. సాత్వికంగా ఉండు. వాళ్ళు కొనుక్కున్నారు, వీళ్ళు కొనుక్కున్నారు, వీళ్ళు సంపాదించుకుని, అంత సంపాదించుకుని, ఎంత సంపాదించుకుని ఏం చేసుకుంటారు? దేవుడిస్తేది నీకు నెమ్మదిస్తుంది, సమాధానం ఇస్తుంది. అది ఆ భూమిని స్వతంత్రించుకోవటానికి 5 లక్షణాలు నీలో ఉంటే చాలు. నువ్వు అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే అధికంగానే దేవుడు నీకు గృహం, ఇల్లు కట్టుకోవటానికి స్థలాన్ని కానీ, వ్యవసాయం చేసుకోవడానికి స్థలం కానీ దేవుడే నీకు ఆయన అనుగ్రహిస్తాడు. దేవుడు తన కృప మీ అలా విస్తరింపచేయను కాక ఇంకా 7 విషయాలు ఉన్నాయి కదా, అన్నీ ఒకే దానిలో ఒక మెసేజ్ పెడితే మీరు వినలేరని ఒక్క పాయింట్ చెప్పాను. ఏమి స్వతంత్రించుకోవాలి మనం, దేవుడు ఎటువంటి వాటిని మనం స్వతంత్రం చేసుకునే శక్తిని మనము ఇస్తాడో. ఇప్పుడు తర్వాత సందేశం వినండి. మనం ఏమి స్వతంత్రించుకోవాలి, ఇది మొదటి ప్రసంగం. దేవుడు మిమ్మల్ని దీవించాలి అని నా ప్రార్థన. ఈ మెసేజ్లో అందరికి షేర్ చేయండి. మరి సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ ఇవన్నీ మీకు తెలిసినయే చేయండి. దేవుని పనులు సహకరించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.